జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. అసలు రథం మీద పరమాత్మ వస్తున్నప్పుడు దుష్ట శక్తులు పోతాయండి, అది గొప్ప విషయం. అది రథం మీద ఊరేగుతూ భగవంతుడు వస్తూ ఉంటే భూమియందు అంతరిక్షమునందు భూగర్భమునందు అధోలోకాలగిన దుష్ట శక్తులని పోతాయట. ఈ దుష్ట శక్తులకి అసుర శక్తులు అని పేరు, లోకాల్ని బాధించే శక్తులు. అంటే భగవంతుడు రథయాత్ర దేనికి అంటే ఆవరించిన దుష్టత్వం తొలగి సద్గుణములు దేవతాశక్తులు వ్యాపించడం కోసం రథయాత్ర. ఆ రథంలో ప్రతి అణువులో అనేక దేవతాశక్తులను ఆవహింపజేస్తారు. అలాంటి రథయాత్రను వర్ణిస్తున్నాడు. రథస్థం వామనం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్రం. రథంలో భగవంతుడు ఉండగా చూసిన వాళ్ళకి మరి జన్మ ఉండదుట. దీన్ని బట్టి ఏ రథోత్సవమైనా ఇదే విశేషం అండి. ఇక్కడ దర్శించాలి. అసలు రథస్థం అంటే రథం అంటే కదులునది అని అర్థం. కదిలేది మన శరీరమే. అందులో వామనుడు అణువంతున్నవాడు, వాడిని చూడటమే నిజమైన రథయాత్ర చూడటం. అది చూడటం జరగట్లేదు, కానీ అదే జరగాలి చివరికి. దాని ప్రతీకగానే రథం మీద వస్తున్న వాడిని చూస్తున్నాం మనం ఇక్కడ. The grand Chidirai festival culminates in the divine wedding procession of Goddess Meenakshi and Lord Sundareshwarar.